అన్నయ్య ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మా మెగా పవర్ చరణ్ ఫ్యాన్స్కి, మా స్టైలిష్ స్టార్ అర్జున్ ఫ్యాన్స్కి, మా సుప్రీం హీరో మా తేజు ఫ్యాన్స్కి, అలాగే సినిమాలు లవ్ చేసే ప్రతి ఫ్యాన్స్కి అండ్ నిహా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ. ముఖ్యంగా రామరాజు గారికి, మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిహారికి ఒక మంచి కథ ఇచ్చారు రామరాజు గారు, మధురా శ్రీధర్ గారు దాన్ని నిర్మించారు. అన్నిటికన్నా నేను బాగా ఆశ్చర్యానికి గురైంది ఏంటంటే, ఒక సెన్సేషనల్ న్యూస్ ఛానల్ ఒక మంచి టేస్ట్ ఉన్న సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఒక రకంగా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక రకంగా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి స్టార్టింగ్ మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా చరణ్కి, మా అర్జున్కి, మా తేజు, వరుణ్. ఎందుకంటే యూజువల్గా ఒక ఫ్యామిలీ నుంచి, అందరు హీరోలు ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళటం అనేది చాలామందికి డైజెస్ట్ కాని విషయం. కానీ మా పిల్లలు ఎంత బ్రాడ్గా ఉంటారంటే, ఎస్ మా చెల్లెలు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తే మేమందరం ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఒక మంచి సంస్కారంతో ఎస్ అని వాళ్ళు నిహార్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు. దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాగే నిహారిక గురించి ఒక్క రెండు మాటలు. సరే, నిహారిక గురించి చెప్పే ముందు సునీల్ కశ్యప్ ఇస్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. లోఫర్ బాగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ మెలోడీ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ సునీల్ కశ్యప్. అండ్ నిహారి గురించి ఒకే ఒక మాట, ఎక్కువ మాట్లాడకూడదు పిల్లల గురించి, బట్ ఒక మాట చెప్తాను. తను మాస్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత, నాన్న నేను సినిమాలోకి ఎంటర్ అవ్వాలనుకున్నాను అన్నప్పుడు నేను ఫస్ట్ కొంచెం ఆలోచించాను. నేను కొంత రెసిస్టెన్స్ కూడా చేశాను. కానీ ఒకటే ఒక క్వశ్చన్ అడిగింది, ఏ హీరోలు వస్తున్నప్పుడు మీరు ఏం మాట్లాడరే, ఆడపిల్ల వస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ఒక మాటతో నా నోరు మోయించింది. సో తను అనుకున్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించింది. అందుకనే నిహారికని మనస్ఫూర్తిగా నేనే తన కెరీర్ని చూసుకోమని పంపించాను. నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ నిహారిక, ఎనీ గర్ల్, యూజువల్గా తల్లిదండ్రుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల పుట్టగానే ఎప్పుడెప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసి చేతులు దులుపుకుందామా అనే ఆలోచనతో ఉండే తల్లిదండ్రులందరికీ నేను ఒక చిన్న మనవి ఏంటంటే, అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకొని మంచి పొజిషన్కి రావడానికి ఎంకరేజ్ చేయండి. అది సినిమా అయి ఉండొచ్చు, టీవీ అయి ఉండొచ్చు, ఏ రంగమైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే అర్జెంటుగా పెళ్లి చేసేస్తే 1 year కల్లా కడుపు వేసుకొని బిడ్డలు కనేసి అంతే కామన్గా జరిగిపోతుంది. బట్ వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ అణిచిపెట్టేస్తున్నాం మనం. వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. ఆడపిల్లలను కూడా మగవాళ్ళకంటా బెటర్గా లేకపోతే ఈక్వల్గా అన్నా సరే మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.